బ్రో. నమస్తే అన్న చెప్పు బ్రో. ఇప్పుడు అఘోరి మీకు ఏమవుతాడు? మా అన్న. మీ అన్న అవుతాడా? అవునా? అవును. లేదు బ్రో, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా, వర్షిని పెళ్లి చేసుకున్నాడు కదా, మరి వాళ్ళు కార్ లో ఏమోనా కార్ లో పోతారు, తిరుగుతారు, అటు ఇటు తిరుగుతారు, మళ్ళీ ఇంటికి వస్తారు రాత్రి, మళ్ళీ పొద్దున 5 గంటలకు రైట్ అంతే. కార్ లో ఏం చూడట్లేవా వాళ్ళు? నేను చూడానా, నాకు చూపిస్తారా పక్కన కూర్చొని వాళ్ళేటో పోతారు. మీకేం చేయట్లేరా నీ ముందు? నా ముందు ఏం అవ్వదు వాళ్ళది. మా తాత ఉంటాడు, నా తాత ఉంటాడు, ఆ తాత కాడికి పోతారు, హలో హలే హలో అంటారు, తాత మారాడ ఉంటారు అంతే. అదే అట్లే ఏమోనా వాళ్ళకి తెలియాలి, నాకెందుకు తెలుసు? మీ అన్నకి మంత్రాలు వచ్చా? ఏమో అదే అన్ని దొంగ మంత్రాలు, దొంగ మంత్రాలు అంతే. మీ వదిన వర్షిని ఏం చేస్తుంది? ఏం లేదు, వాళ్ళ మమ్మీ పట్టుకోతుందని కార్ లో రాసుకుంటుంది వెనక డిక్కీలా. వాళ్ళ మమ్మల్ని వచ్చినప్పుడు లైట్ కార్లు ఉంటది, వాళ్ళ మమ్మల్ని పోయినప్పుడు మా ముందర సీట్లు ఉంటది. ఏమోనా వాళ్ళకి పోయి అడుగుర్రి. మంచి మాంసం తింటా అంటే ఏమో తింటా, మంచి మాంసం కన్నా కాలు కొరికింది తింటా అని. మా అన్న చెప్పిందంట తింటా అని. ఇక్కడ కొరికింది, గట్టిగా కొరికింది, ఇట్లా వడ్డీ చికెన్ పీస్ లాగినట్టు లాగింది, కాలు వస్తుంది ఇప్పటికి. మీ అన్న కొరికింది ఇక్కడ? ఏమో నాకు కొరకలే. ఎవరిని కొరికిరో వాళ్ళకి తెలియాలి, నాకెందుకు తెలుస్తాయి? మా అన్న సిగ్గుశరం లేకనే నేను వేసుకున్నాను. ఏమో వాడిని గెలవాలి, అని బుద్ధిందో నీకెందుకు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు మీ అఘోరి? ఏమో వాళ్ళిద్దరు పోతా అని నాకు వదిలేసి వచ్చారు, మళ్ళీ రేపు వస్తా అన్నారు. విన్నాం అనుకున్నా, పొద్దున్న లేచిన ఇడికి వచ్చిన. అన్న వదిన ఏం చేసుకుంటారు? ఏదో పనులు చేసుకోవడానికి వెళ్ళారని అలా చెప్పు బ్రో. ఇప్పుడు మీ అన్న వదిన ఈడ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు నిన్ను? ఏమో వాళ్ళేమో పని చేసుకోవడానికి పోయారు, నాకు ఈడ వదిలేసి పోయారు. ఏమో అన్న వాళ్ళకి తెలియాలి. ఏం పని చేసుకుంటారు? నాకుంది ఆ దారిలోకి వచ్చావా? ఆ దారిలోనే వచ్చిన. అన్న చూసుకోకపోతే నువ్వు చూసుకుంటే చూసుకుంటా. ఓకే, మీ వదిన పిల్లలు కొరికినా? నా తొడ కొరికిందా? పిల్లలు ఎందుకు కొరుకుతాయి? మా అన్న పిల్లలు కొరికింది. ఎక్కడ కొరికింది? ఇక్కడ కొరికింది, చూపించకూడదు. బట్టలు లేదు లోపల, డ్రైవర్ కూడా వేసుకోలే, వాసన వస్తుందని వేసుకోలే. నేను డ్రైవర్ ఉత్తుకోలే, డ్రైవర్ ఉత్తుకోలే. నేను వేసుకోలే, అందుకే ఇప్పుడు అంటున్నా. ఓ ఇక్కడ గుడికాడ దొరికింది, వేసుకున్నా. మీ అన్న అఘోరి ఏమేమి దీక్షలు చేస్తాడు ఇంట్లో కూర్చొని? ఏం లేడు, మంత్రాలు లేదు, బొంగులు. కెమెరా పెడితే అంటాడు అంతే. ఏమో మా అన్న నువ్వు నిన్న కూర్చోబెట్టి నేమేమో ఏ పాన్స్ పౌడర్ 10 పౌడర్ దొరికిందా మా ఇంటికాడ. అవు మా అన్నకు లేదు జుట్టు, విగ్గు. నాకు ఒరిజినల్ జుట్టు. సూపర్. చిన్నవాడు మా అన్న అటు పోయిండు దుబాయ్కి. ఎందుకు మారినా మరి? ఏంటి నీ ప్రాబ్లం ఏంది అసలు? నా ప్రాబ్లం ఏంటో అదే వెళ్ళిపోయింది, మా వర్షిని వెళ్ళిపోయింది బయటికి. అడిగి పోయిందంట. నా కారు కూడా ఎత్తుకోపోయారు దొంగలు. ఇంత పెద్ద మైక్ పెడతానా? నాకు రాకెట్ లాగా ఉన్నది మైక్. అదే ఏం అఘోరి అన్నా, మళ్ళా అఘోరి చెప్పానా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నా? ఏం లేదు, టైం పాస్ చేద్దాం అనుకుంటున్నా. అందరికి బోరాన్ మా దొరికింది అఘోరి. స్త్రీలో తీసుకొచ్చిన. వర్షిని ఎక్కడ పెట్టొచ్చేసిన? వర్షిని అలా ఇంట్లో దాచుకుంది కొంచెం. వాళ్ళ మమ్మల్ని పట్టుకోతారు అంటాడు, అందుకే ఇంట్లో పెట్టేసి వచ్చిన. దాడి చేస్తే ఏం చేస్తావు? దాడి ఎందుకు చేస్తారా? అసలే తెలుగు రాష్ట్రాల వారి కోపంగా ఉన్నాయి అఘోరి మీద, అందుకే నేను వచ్చిన. ఏమో మా అన్నకు తెలుసు, నేను వాళ్ళ తమ్ముడిని. నాకేం చెప్పాలి మా అన్నాడు. అన్ని ఉన్నాయి, సామాన్ అన్ని ఉన్నాయి. నాకున్నాయి, మా అన్నకు లేదు అనుకో, అమ్మేసిన.
వర్షినికి అన్ని ఉన్నాయి కాబట్టి మీరు తీసుకోర్రి అగోరి గర్ల్ ఫ్రెండా? అగోరి మా గర్ల్ ఫ్రెండ్ కాదు. అగోరి మీకు ఏమవుతారు బ్రో? ఆ? అగోరి మీకు మా అన్న. మీ అన్న? ఆ, అవునా? అవును. పెళ్లి చేసుకున్నాడుగా మీ వదినని. మరి మా వదిన ఇంట్లో ఉంది. ఏం చేస్తారు వాళ్ళు ఇద్దరు కలిసి? ఏమోనా రోజు వేసుకుంటారు ఏమేమో చేసుకుంటారు. కార్లోనేనా మొత్తం? మొత్తం కార్లోనేనా? ఏమోనా వాళ్ళు ఎటో పోయారు. నాకు వదిలేసిర్రా పార్కాడ వదిలేసిర్రు. ఇక్కడ కూర్చున్నా కొంచెం సేపు అంటే మళ్ళీ వస్తా అన్నారు అటే పోయిర్రు మళ్ళీ రాలే. ఏమో